కేసీఆర్ కుటుంబంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా రేస్ కేసులో అవినీతి ఆరోపణలపై కేటీఆర్ విచారణకు వెళ్తే ఆందోళనలు చేయడం, ఘన స్వాగతం పలకడం ఏంటని ప్రశ్నించారు. ఆయన దేశం కోసం పోరాడారా అని బండి సంజయ్ నిలదీశారు. ఫార్ములా రేస్లో 700 కోట్ల లాభాలు ఎక్కడొచ్చాయో చూపాలన్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతిని బయటపెట్టడమే లక్ష్యమన్నారు బండి సంజయ్. రాష్ట్ర ముఖ్యమంత్రికి అంతకుముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకుంటే అయితే ఇద్దరు ఒకటైనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిను కేటీఆర్ ఒకటైనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందమేంది? ఇది తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమస్తుంది. వాళ్ళ చెల్లవైనప్పుడు గిట్నే దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే పోయినట్టు పోయిన స్వాగతం పడుతుంది. ఈయన పోయిన అరెస్ట్ చేస్తున్నాడ. మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి? బీఆర్ఎస్ పార్టీ స్త్రీలకు విజ్ఞప్తి చేస్తాను. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓడిపోతలేడు. ఆయనకు స్వాతంత్ర సమరయోధుడు కాదని, ప్రజా సమస్య కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయంలో జైలు పోతున్నాడు. అవినీతి ఆరోపణలు జైలు పోతున్నాడు. కేబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు? ఎవరైనా చెల్లించినావు? ఎంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి, నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం. ఇక ఇంకా బయటకు వస్తాయి.